హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీతో నా కిచెన్ క్లీనింగ్ షేర్ చేసుకుంటున్నానండి. అంటే ఆషాఢం స్టార్ట్ అయింది, ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి శ్రావణం కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో ఒక్కొక్కటి ఇల్లు అయితే పెద్దదండి, ఇంకా ఒక్కొక్కటి నిదానంగా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాండి. సో అందుకని ఈరోజైతే కిచెన్ క్లీనింగ్ చేసుకుంటున్నాండి. ఇంక ఇక్కడైతే కబోర్డ్స్, కిచెన్లో ఉన్న కబోర్డ్స్ని అయితే కిచెన్ క్లీనర్ తోటి క్లీన్ చేస్తాండి. లోపల డబ్బాలను అయితే గ్రోసరీ కంటైనర్స్ అయితే అవి పైనే క్లీన్ చేస్తానండి క్లీనర్ తోటే. ఎందుకంటే అవి నార్మల్గానే ఎప్పటికప్పుడు రీఫిల్ చేసే ముందే వాటిని అయితే మామూలుగానే కడిగిచ్చేస్తానండి ఎప్పుడైపోతే అప్పుడు. సో ఇంకా అందుకని వీటిని అయితే పైన క్లీన్ చేస్తానండి. ఇంకా క్లీన్ చేసిన కంటైనర్స్ అయితే మళ్ళీ కబోర్డ్లోనే సర్దేస్తానండి. అంటే నాకు డైలీ వాడేవన్నీ కొంచెం ముందుకు పెట్టుకున్నాను. ఇంకా మసాలా దినుసులు అవి ఉంటాయి కదండి, అవి అయితే కొంచెం బ్యాక్ సైడ్కి పెట్టుకున్నాను. ఇంకా తాలింపు అవి డైలీ ఇంకా అన్నిటిలోనూ వాడతాం కాబట్టి ఇంకా అవి మామూలు బయటే ఉంచేసానండి. సో కిచెన్ అయితే ఇలాగా సర్దుకున్నాండి. ఇంకా కబోర్డ్స్ అయితే సర్దేసుకున్నాండి. సర్దేసిన తర్వాత ఇంకా బయట అయితే డిష్ వాష్ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకున్నాండి. లోపలైతే కిచెన్ క్లీనర్తో క్లీన్ చేశాను, తడి ఎక్కువ ఉండకూడదని. బయట జిడ్డు ఎక్కువ ఉంటుంది కదండి, సో అందుకని డిష్ వాష్ లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకున్నాండి. బయట మొత్తం కబోర్డ్స్ అన్నీ దాంతోనే క్లీన్ చేశానండి. అండ్ ఇంకా విండో కూడా డిష్ వాష్ లిక్విడ్ తోటి క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా చిమ్నీ అయితే కిచెన్ క్లీనర్ తోటి క్లీన్ చేసాను. అదైతే 2 monthsకి ఒకసారి క్లీన్ చేస్తాను. ఇంకా కింద కబోర్డ్స్ కూడా సర్దుతున్నాయండి. ఇవైతే అంజలి మార్నింగ్ వచ్చి నేను క్లీనింగ్ స్టార్ట్ చేయకముందే తను సామాను అన్నీ తోమేసి ఎండలో అయితే పెట్టిందండి. నేను క్లీన్ చేసేసరికి సామాను అన్నీ తడి అయితే ఆరిపోయినాయి. ఇంకా తను ఒక పొడి బట్టతో అయితే తుడిచి నాకైతే ఇచ్చిందండి. తనైతే హెల్ప్ చేసింది నాకు ఆ రోజు. అయితే అంజలి వీడియోలోకి రావడానికి ఇబ్బంది పడుతుంది, ఇంకా అందుకనే వీడియోలో చూపించలేదండి తనని. ఇంకా ఆ రోజు హనికకి అయితే హాఫ్ డే స్కూల్ అండి. ఇంకా లంచ్ బాక్స్ లేదు కదని చెప్పేసి తను స్కూల్కి పంపించి నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నానండి. ఆ రోజు 8కి స్టార్ట్ చేశాను. నాకు మొత్తం క్లీనింగ్ అవ్వేసరికి అయితే 12 అయిందండి. ఇంకా వంట చేద్దాం అంటే ఇంకా అత్తయ్య గారు ఇంకా వంట వద్దులే 12 అయిపోయింది కదా, బయట నుంచి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని అని ఇంక చెప్తే ఇంక చరణ్ గారు అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తారు. అదండి, నా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం. ఇంకా వంట చేయడానికి అయితే కుదరలేదు. ఒక 3 hours పట్టింది నాకు క్లీనింగ్కి. ఇంకా బయట ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుందాం వెజ్ బిర్యానీ. డీప్ క్లీనింగ్ చేయాల్సి వచ్చిందండి, శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకే నార్మల్గా బయట క్లీనింగ్ అయితే 1 hourలో అయిపోయింది. ఇంకా సామాను అన్నీ తీసి క్లీన్ చేయడం వల్ల ఎక్కువ టైం పట్టింది. ఇంక ఇక్కడైతే హనికకి తన ప్లేట్లో బిర్యానీ పెడుతుంటే బాగుంది మమ్మీ అంది. అదేంటి హనిక ఇంకా టేస్ట్ చేయలేదు కదా, అప్పుడే బాగుందని అలా చెప్తా అంటే మమ్మీ స్మెల్ని బట్టి తెలుస్తుంది బిర్యానీ బాగుందని అంది. అంటే ఒక్కొక్కరికి అంతే అండి, ఏంటో వంట చేసేటప్పుడే తెలిసిపోద్ది. మా పిన్ని సేమ్ అంతే, ఏదైనా వంట చేసేటప్పుడే తనకి స్మెల్ని బట్టి చెప్తుంది. కరెక్ట్గా ఉప్పు లేదు, ఉప్పు వేయండి అంటది. ఎలా తెలిసింది పిన్ని అంటే స్మెల్ తోటే తెలిసిపోద్ది అందులో ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అని. సేమ్ హనిక కూడా అంతే, అలానే చెప్తుంది.
సో ఈరోజు వీడియో అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.